ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేలు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం. మార్చి 25. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఆశలు అడుగంటిన సమయాల్లో విశ్వాసం నిస్పృహ ఆవరించిన రోజులు ఎన్నో బైబిల్లో ఉదహరించబడినాయి. చాలా మట్టుకు బైబిల్లోని వర్ణనలు ఇవే, దానిలోని కీర్తనల్లో భావము ఇదే. ప్రమాదాలు ఇలాంటి రోజుల గురించే. ఎన్నో సత్యాలు వెలికి రావడానికి కారణాలు ఇలాంటి సమయాలే. ఇరుకుల్లోనే వెలుగు నిండిన విశాలత వెలిసింది. మనిషికి జ్ఞానబోధ చేయడానికి ఇవి దేవుడు కల్పించుకున్న అవకాశాలేమో అనిపిస్తుంది. 107వ కీర్తనలో పాత నిబంధన కాలంలో ఒకసారి ఇశ్రాయేలీయులు చేసిన ఉత్సాహగానం రాయబడింది. ఆపదలో చిక్కుకొని వాళ్ళు సొమ్మసిల్లినప్పుడు దేవుడు తన మహిమను చూపడానికి మార్గం సరళమయ్యేది. ఎక్కడ చూసినా ఇవే కథలు. ప్రజలు నిస్సహాయులై దిక్కుతోచుకున్న సమయంలో దేవుని శక్తి తన పనిని మొదలుపెట్టింది. జవసత్వాలు ఉడికిపోయి మృతతుల్యులైన ముసలి జంటకి ఎలాంటి వాగ్దానమో చూడండి. నీ సంతానం ఆకాశంలో చుక్కల్లాగాను సముద్రం ఒడ్డునున్న ఇసుక రేణువుల్లాగాను అవుతుంది. ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలుల రక్షణ, యోర్దాను నదిలో యాజకుల కాళ్ళు మునిగిన తర్వాత నది దేవుని మందసానికి దారి ఇచ్చిన వైనాలను మరోసారి చదవండి. కష్టాలతో కృంగిపోయి ఏం చేయాలో తెలియని స్థితిలో ఆస, యెహోషాపాతు, హిజ్కియాలు చేసిన ప్రార్థనలను మరోసారి ధ్యానించండి. నెహెమ్యా, దానియేలు, హబక్కూకు, హోషేయల చరిత్ర నెమరు వేయండి. గెత్సెమనే తోటలోని ఆ చీకటి రాత్రిలో సంచరించండి. అరిమతయి యోసేపుకు చెందిన తోటలోని ఆ సమాధి చెంత కాసేపు నిలుచోండి. ఆదిమ సంఘాల్లోని ఉద్యమాన్ని తరచి చూడండి. వాళ్ళ కష్టకాలాల గురించి అపోస్తలుల్ని అడగండి. నిరాశతో చతికిలబడటం కంటే తెగింపు, గుండె నిబ్బరం ఉత్తమం. విశ్వాసం మన నిస్పృహలో ఒక భాగం ఎప్పటికీ కాదు. నిరాశలో మనల్ని ఆదరించి సమస్యలను పరిష్కరించడమే దాని పని. బబులోనికి చెరపట్టబడిన 3 యోధా కుర్రవాళ్ళు ఇలాంటి తెగింపు, విశ్వాసానికి తగిన ఉదాహరణలుగా కనిపిస్తున్నారు. అది ఎటూ తోచని పరిస్థితి అయినా వాళ్ళు నిబ్బరంగా రాజుకి జవాబిచ్చారు. మేము కొలిచే మా దేవుడు ఈ మండే అగ్నిగుండం నుండి మమ్మల్ని కాపాడగల సమర్థుడు. నీ చేతిలో నుండి మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా ఇది మాత్రం గుర్తుంచుకో, నీ దేవతలకి కానీ నువ్వు నిలవబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు కానీ మేము సాష్టాంగపడము. ఒకవేళ ఆయన అలా చేయకపోయినా అనడం ఎంత బాగుంది. ఈ భాగం నాకు ఎంతో నచ్చింది. గెత్సెమనే గురించి కాస్త ధ్యానిద్దాము. అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థనను గుర్తు తెచ్చుకోండి. సాధ్యమైతే అయినను మన ప్రభువు అంతరంగంలో చిమ్మ చీకటి. విధేయత అంటే ఏమిటో తెలుసా? రక్తం కారేంత వరకు శ్రమ, పాతాళ కోపంలో దిగినంత చీకటి ఎదురైన ప్రభువా నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే కానిమ్ము అనగలగడం. కష్టకాలంలో నిబ్బరాన్ని ఇచ్చే విశ్వాస గీతాన్ని ఆలపించండి. చెరసాల గోడల్లాగా ఆపదలు, ఆటంకాలు అడ్డుపడితే చేయగలిగినంత చేసి నేను చేతకానిది నీకు వదిలేను. అవరోధం పెరిగి అవకాశం తరిగి ఆవేదన వలలో నేను అల్లాడుతుంటే అసహాయతలో ఓ చిన్న ఆశాదీపం అనుగ్రహింప వస్తావని చూస్తోంది నీ కోసం. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.